114 నాడులు మెయిన్ కింద చెప్తారు. ఈ 114 మెయిన్ అయినప్పటికీ కనెక్టెడ్ టు 72,000 నాడీస్. సో వాటి యొక్క వివరణ కూడా ఉంటుందండి క్లియర్గా. మీకు చెప్తాను. 15 నాడులు స్పైన్లో ఉంటాయి. 31 వర్టిబ్రే 33 వర్టిబ్రేలో 31 ఈ స్పైన్ నర్వ్ వాటిలో సెట్ ఆఫ్ లైక్ స్పైన్ నర్వ్స్లో ఇన్ని నాడుల యొక్క కాంబినేషన్స్ ఉంటాయి. గుండెకి సంబంధించి కీలకమైన నాడులు 6. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టంట్ పడింది, లేదా బ్లడ్ సర్క్యులేషన్ కొలెటరల్స్ డెవలప్ చేసుకునేంత కెపాసిటీ. ఎందుకంటే హార్ట్ ఈజ్ లైక్ ఎట్ టైమ్ బిహేవ్స్ లైక్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ ఆర్గాన్. అది ఎలా అవుతుందండి? కొలెటరల్స్ ఫామ్ అవుతాయి, హార్ట్ బ్లాక్స్ అంటాం కదా. సో కొవ్వు పేరుకుపోయింది, ఆ కొవ్వు పేరుకుపోయిందని అది కరిగించుకోగలదు కదా. ఆ కరిగించుకోగలదు అనేది మనకి ఈ మేధాశక్తికి అర్థం కాదు, కానీ గుండెకి తెలుస్తుంది దాన్ని ఎలా కరిగించుకోవాలో. ఇట్ బైపాసెస్, ఇట్ డెవలప్స్ ఎ కొలాటరల్. సో అలాగే దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతుంది, మళ్ళీ ఫంక్షనాలిటీలోకి వస్తుంది. అలాంటి వాటిల్లో ఈ నాడులు ఉపయోగం చేసుకుంటుంది. అంటే ఎట్ ఆన్ ఎమర్జెన్సీ ఇంటర్వెల్స్ ఇట్ యాక్టివేట్స్ బై ఇట్ సెల్ఫ్. ఇవన్నీ మనం ఆసన ప్రధానంగా చెయ్యకపోయినప్పటికీ గుండె కూడా పనిచేసేది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మీదనే. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది పనిచేయాలని తెలిసేది ఒక నాడి ఉండాలిగా, అవే ఈ నాడులు. సో ఎనర్జీ ఛానల్ అండ్ ఎనర్జీ ఇగ్నిషియర్. అలాగే 48 రకాలు మొత్తం శరీరంలో మజిల్తో ఉండేవి. ఇవన్నీ మళ్ళీ వివరంగా ఉంటాయండి. బ్రెయిన్లో 43 ఉంటాయండి. ఎందుకంటే మన బ్రెయిన్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి మూమెంట్ చేసేది ప్రధానమైనవి ఒక 114 చెప్తే ఈ ప్రధానమైనవి. దీంట్లో మళ్ళీ ఇలా చేయగలిగితే ఒక్కొక్క నాడికి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, నానో నాడీస్ ఉంటాయి. అంటే మనం కదిలితే సూక్ష్మం, అంటే స్పర్ ఆఫ్ థాట్ తోటి పరిగెడుతూ ఉంటాయి అవి. అంటే మనసు ఎన్ని ఆలోచనలు అయితే పరిగెడుతూ ఉంటుందో అన్ని కంట్రోల్ చేయగలిగే నాడీ సిస్టమ్ ఉంటుంది శరీరంలో. ఇలాంటి నాడీ సిస్టమ్ ఓన్లీ ఈ యోగ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలుసుకోబడతాయి. ప్రతి వాళ్ళకి ఇంత తెలుసుకోకర్లే. కాకపోతే ఇది ఉంది అని తెలిస్తే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ముందు భయం తగ్గుతుంది. ఇది నాకేదో చెప్పే ప్రయత్నం చేస్తోంది, ఈ పాఠం నేను నేర్చుకోవాలి, దాన్ని నేను పాటించాలి. ఒక ఎల్కేజీ పిల్లాడికి ఏబిసిడీలు రాయడానికి అవస్థపడుతున్నామే, అలాంటిది ఇంత గొప్ప అద్భుతమైన శాస్త్రాన్ని ఒకడు పాటించాలి అంటే ఒక జన్మ సరిపోదండి. లీనియేజ్ లాగా వంశపారంపర్యంగా ఇలాంటివన్నీ అవపోసన పట్టేవాళ్ళు. అలాగా మా ఇంట్లో మీరు ఇలాగ అమ్మమ్మ గారి దగ్గర నుంచి నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇది మనకి అంతర్ముఖం అవడానికి ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క అద్భుతమైన ఫలితాలు ఎలా చూస్తాం.